రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అక్రిడేషన్ల జీవో నెంబర్ 252లో లోపాలున్నాయన్నారు. వాటిని సవరించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని నిజామాబాద్ కలెక్టరేట్ దగ్గర తెలంగాణ యూనియన్ ఫర్ వర్కింగ్ జర్నలిస్ట్, డెస్క్ జర్నలిస్టుల సంఘాలు డిమాండ్ చేస్తూ సమాచార శాఖ డైరెక్టర్ కిరణ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. జీవో నెంబర్ 252లో కొన్ని నిబంధనలు జర్నలిస్టుల పొట్టకుట్టేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 252లో జర్నలిస్టులను 2 వర్గాలుగా విభజించడం సరికాదని ఫెడరేషన్ నాయకులు అన్నారు. రిపోర్టర్లకు అక్రిడేషన్లని, డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డు అని పేర్లు పెట్టి విభజించడం వల్ల డెస్క్లో పనిచేసే వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. మీడియా కార్డు పేరుతో డెస్క్ జర్నలిస్టులకు పూర్తిగా బస్ పాస్ సౌకర్యం లేకుండా చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని వదిలేసి అక్రిడేషన్ల జారీ విషయంలో తీవ్ర అన్యాయం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను జర్నలిస్టుల సమాజం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. గతంలో ఇచ్చిన అక్రిడేషన్ల మాదిరిగానే ప్రస్తుతం కూడా అదే విధానం కొనసాగించి డెస్క్ జర్నలిస్టులతో పాటు వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం జరిగే విధంగా, అందరికీ అక్రిడేషన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలా. అదే విధంగా 2 ఏళ్ళు అవుతున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఇళ్ల స్థలాల విషయంలో, అక్రిడేషన్ల విషయంలో జాప్యం చేస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నూతన జీవో మాదిరిగా కాకుండా ఈ పాత జీవో మాదిరిగా డెస్క్ జర్నలిస్టులతో పాటు వర్కింగ్ జర్నలిస్టులకు, అదే విధంగా పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ న్యాయం చేసే విధంగా చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం నిలదీసే విధంగా జర్నలిస్టు సమాజం ముందుకు వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలా, పాత జీవో విధానం తీసుకువచ్చి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని TWJ H143 యూనియన్ డిమాండ్ చేస్తుంది. జర్నలిస్టుల మధ్య ఐక్యతను దెబ్బతీసేటువంటి విధంగా కొన్ని కాజులు చేర్చడం జరిగింది. దానివల్ల ఫీల్డ్ జర్నలిస్టులు వేరే అని, అదే విధంగా డెస్క్ జర్నలిస్టులు వేరే అనేటువంటి ఒక భావనను తెర మీద తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఒక సహృద్భావ వాతావరణంలో పనిచేసేటువంటి మీడియా కుటుంబం లోపల భిన్నమైనటువంటి వైఖరులు తలెత్తే అవకాశం ఉంది. ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలనేసి మేము డెస్క్ జర్నలిస్ట్ పక్షాన, అదే విధంగా మిగతా మాకు మద్దతుగా వచ్చినటువంటి జర్నలిస్ట్ సంఘాలందరి సమక్షం లోపల వారి మద్దతుతోని కోరుతున్నాము. ఈ విధానాన్ని రద్దు చేయాలి. అనాదిగా పాతకాలం లోపల ఎప్పుడు 2 గ్లాసుల విధానం అనేటువంటి అమల్లో ఉండేదట. దాన్ని సభ్య సమాజం అంతా కూడా ఖండించింది. మరి ఆ పాత విధానాన్ని అవలంబించే విధంగా 2 కార్డుల విధానాన్ని, 2 గ్లాసుల విధానం ఏ విధంగా అయితే ఉండేదో అదే విధంగా ఇప్పుడు 2 కార్డుల విధానాన్ని ప్రభుత్వ పెద్దలు తెర మీద తీసుకువచ్చారు. ఇది మా డెస్క్ జర్నలిస్టుల సంక్షేమానికి గొడ్డలు పెట్టు లాంటిది. కాబట్టి వెంటనే ప్రభుత్వము ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలి.